రైట్ టైర్ని ఇలా లెఫ్ట్ కట్ చేయాలనుకుంటే లెఫ్ట్ కట్ చేయొచ్చు, రైట్ కట్ చేయాలంటే రైట్ కట్ చేసుకోవచ్చు. అదే లెఫ్ట్ హ్యాండ్లో మనకి ఇంకో టైర్ ఉండాలి. అంటే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో లెఫ్ట్ టైర్ అంటే ఇప్పుడు 2 చేతులతోని, సో మీరు ఇక్కడ పైన పట్టుకున్నారు కాబట్టి 2 చేతుల్లో 2 టైర్స్ ఉన్నాయి. అంటే మీరు రైట్ కట్ చేసినప్పుడు మీకు టైర్ కట్ అవుతుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. అండ్ లెఫ్ట్ కట్ చేసినప్పుడు కూడా మీకు అర్థమవుతుంది, అంటే నేను లెఫ్ట్ టైర్ కట్ చేశాను కదా. ఓకే, అర్థమైంది కదా. సో జాగ్రత్తగా సో స్టీరింగ్ని ఇలా అలా ఊపకుండా, సో స్టీరింగ్ అనేది ఒక దారం అంతా ఎక్కువ లేకుండా స్మూత్గా ఇలా కట్ చేసుకోవాలి. ఒకసారి ఇలా స్మూత్గా అనేది కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ముందైతే ఇప్పుడు మనం కార్ స్టార్ట్ చేసుకుందాం. సో మీరు ఓకే, బ్రేక్ పైన కాలు ఉందా, బ్రేక్ పైన కాలు పెట్టుకోవాలి. అక్కడ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ ఉందా, హ్యాండ్ బ్రేక్లో ఉన్నావు, స్టార్ట్ చేస్తున్నావు కారు. అంటే ఇప్పుడు స్టార్ట్ అవసరం లేదు, గేర్ న్యూట్రల్ ఉందా లేదా చూసుకో, ఒకసారి ఎక్సర్సైజ్ చేసుకో, స్టార్ట్ చేసుకో. హ్యాండ్ బ్రేక్లో ఉండని, హ్యాండ్ బ్రేక్లో ఉండే స్టార్ట్ చేయాలి. ఓకే, స్టార్ట్ అయిపోయింది కదా. సో అట్లా ఒకసారి ఏమవుతుందంటే గేర్లో ఉన్నప్పుడు కూడా మనకి బండి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకసారి కార్ ఆఫ్ చేయండి. ఇప్పుడు క్లచ్ పైన కాలు పెట్టి బ్రేకు క్లచ్ 2 ప్రెస్ చేసి పట్టుకొని ఇప్పుడు కార్ స్టార్ట్ చేసుకోవాలి. న్యూట్రల్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకో. ఓకే రైట్, ఇది వచ్చేసి కీ ఆన్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేయండి వెహికల్ మొత్తం. ఇప్పుడు మీరు మొత్తంతో ఖాళీ క్లచ్ అనేది ఎప్పుడైనా కానీ మనకి బాడీకి అనుకునేలాగా మనం ప్రెస్ చేయాలి. లేదంటే హాఫ్ క్లచ్ వల్ల మనకు క్లచ్ ప్లేట్లు దెబ్బతింటాయి. కాబట్టి మనము క్లచ్ బొత్తిగా అంటే పూర్తి స్థాయిలో మనకి క్లచ్ అనేది బాడీకి ఆనుకునేలాగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేయండి ఒకసారి. స్టార్ట్ కూడా చేయడం ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు క్లచ్ పైన కాలు పెట్టారు, ఇక్కడ బ్రేక్ ఉంది. ఎప్పుడైతే ఇంజన్ అది ఏమంటారు స్టార్ట్అప్ అవుతుందో మధ్యలోనే ఇడిచిపెట్టకుండా, సో ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాత కర్ర అనే సౌండ్ వచ్చే వరకు కూడా మీరు ఉండకూడదు. సో సింపుల్ ఒకసారి కస్ అని సౌండ్ వచ్చేసింది, అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టు. ఓకే, మీకు స్టార్ట్ చేయడం కూడా తెలుసు, అయినా కూడా నేను మీకు చెప్తున్నాను కొన్ని జాగ్రత్తల కోసం. సో ఇప్పుడైతే మనం కారు మూవ్ చేయాలి. ఇప్పుడు స్టార్టింగ్ నుండి అంటే మనం క్లచ్, బ్రేకు, గేర్లు, హ్యాండ్ బ్రేక్ మొత్తం నేర్చుకున్నాము. స్టీరింగ్ కూడా నేర్చుకున్నాము. స్టీరింగ్తో పాటు మనం టైర్లు ఎలా పట్టుకోవాలి అని కూడా నేర్చుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది రైట్ ఇండికేటర్, ఇది వచ్చేసి లెఫ్ట్ ఇండికేటర్, ఒకసారి చూసుకోవచ్చు. సో ఇది ప్రెస్ చేయమ్మా, ఇది రైట్ సైడ్. ఒకవేళ రైట్కు టర్న్ అవ్వాలంటే మనం రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకోవాలి, లెఫ్ట్ కావాలంటే అలా ముందుకు మూవ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి లైట్లు ఆన్లో ఉంటే మనకు లైట్లు ఆన్లో ఉన్నాయా లేదని చెప్పేసి ఇక్కడ బ్లూ కలర్ సింబల్ వచ్చింది కదా. సో ఇది బ్లూ కలర్ సింబల్ అనమాట. ఓకే, ఇప్పుడు కార్ లైట్లు పడినాయి. సో ముందుకు వస్తే అన్నీ చెప్తాను. సో ఇప్పుడు మనం మ్యూజిక్ ప్లేయర్ ఏమైతే వాడట్లేదు. సో నువ్వైతే సీట్ బెల్ట్ వేసుకొని రెడీగా ఉన్నావు. సో రెడీ అన్నా. సో ఇప్పుడు నీకు స్టార్టింగ్ అంటే ఇప్పుడు నీకు డ్రైవింగ్ ఏం రాదు, కాకపోతే అయినా కూడా నువ్వు ఇప్పుడు డ్రైవ్ చేయబోతున్నావు. ఓకే, ఎప్పుడు కూర్చోలేదు, ఫస్ట్ టైమే కూర్చున్నావు. ఫస్ట్ టైమే నీకు ఇవన్నీ చెప్పిన తర్వాత అర్థమైందా లేదా? అర్థమైంది. ఓకే రైట్, అర్థమైంది. డౌట్ ఉన్నాయా ఇంకా ఏమన్నా? అంటే నీకు ఏమన్నా వచ్చిన డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సీట్ బెల్ట్ సరిగ్గా వేసుకోమా ఫస్ట్. సో ఇలా వేసుకోవాలి. సో ఇలా అంటే ఇలా కాకుండా సో జాగ్రత్తగా సీట్ బెల్ట్ అనేది వేసుకొని మనం ముందు కార్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు మూవ్ చేయాలి. అంటే ఇప్పుడు మూమెంట్ అంటే ఫస్ట్ గేర్ మూమెంట్ చేయబోతున్నాము. జాగ్రత్తగా చూడండి వీడియోని, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్లో నేర్పించి ఉండొచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళు కూడా సో ఇట్లా కాదు ఇట్లా 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 అని చెప్పేసి మీకు ఏదో మూవ్ చేసేది, లేదంటే మీరు తీసుకువెళ్ళి ఎక్కడో చోటి గుద్దేది నేర్పించి ఉండొచ్చు. ఇప్పుడు మనము క్లచ్ అండ్ బ్రేక్ టచ్ చేయి, బ్రేక్ పైన కాలు పెట్టాలి. కాలు అంటే ఓన్లీ పెట్టుకొని ఉన్నాము కాదు, బ్రేక్ని ప్రెస్ చేయాలి. ఓకే, బ్రేక్ ఒత్తినావు, కారు స్టార్ట్లో ఉంది. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ తీసుకోవాలంటే మనం బ్రేక్ని కంపల్సరీ ఒత్తి పట్టుకోవాలి. బ్రేక్ పైన కాలు పెట్టు, బ్రేక్ని ఒత్తేసినావు. ఇప్పుడు గేర్ పైన చేతులు తీసేసి హ్యాండ్ బ్రేక్ బటన్ ప్రెస్ చేయి. ఓకే, దిగిపోయింది. బ్రేక్ పైన కాలు అలా ఉంది కదా, అంటే ఇప్పుడు గేర్లో లేదు కారు, అయినా నీ క్లచ్ తొక్కే ఉన్నావు కాలుతోని. క్లచ్ ఇచ్చిపెట్టినావు అంటే కారు మూవ్ కాదు, ఎందుకంటే గేర్లో లేదు కాబట్టి. ఓకే, అర్థమైందా? అర్థమైంది. క్లచ్ మూవ్ చేయడానికి మాత్రమే, గేర్ వేయడానికి మాత్రమే క్లచ్ అనేది యూజ్ చేసుకోవాలి. బ్రేక్ కంపల్సరీ హ్యాండ్ బ్రేక్ వేస్తున్నాము తీస్తున్నామంటే బ్రేక్ పైన కాలు పెట్టి హ్యాండ్ బ్రేక్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఓకే, బ్రేక్ పైన కాలు పెట్టుకునే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎక్సిలేటర్తో మనం మూమెంట్, ఇప్పుడు స్టార్టింగ్ మూమెంట్ కాబట్టి మనకు ఎక్సిలేటర్తో పని లేదు ఇప్పుడు. సో మనం ఇప్పుడు గేర్ వేసుకోవాలంటే మనకు బ్రేక్ పైన కాలు పెట్టి, సో ఎక్కడైనా కానీ అంటే ఇది మీరు డౌన్లో కావచ్చు, పార్కింగ్లో కావచ్చు, సో ఎక్కడైనా హైవేలో అయినా కావచ్చు, ఇలాగా సో ఇలాంటి ఖాళీ ప్లేస్లో అయినా కావచ్చు, సో మీ ఇంట్లో అయినా కానీ మీ ఇంటి పార్కింగ్లో అయినా కానీ
ఖర్చు పైన కాలు పెట్టి ఇక్కడ బ్రేక్ పైన టచ్ చేసుకొని గేర్ ఏమో ఫస్ట్ గేర్ వేసుకోండి. ఫస్ట్ గేర్ అక్కడ అంటే చేయి అట్లా పట్టుకోకూడదని చెప్పిన అట్లా, అది వెరీ గుడ్. లెఫ్ట్కి ఒకసారి ఫస్ట్ గేర్ వెరీ నైస్. ఓకే ఫస్ట్ గేర్ పడిందా నీకు అనిపించిందా? పడింది. సెకండ్ గేర్ ఒకసారి. ఓకే థర్డ్ గేర్. ఓకే ఫస్ట్ గేర్లోకి వెళ్ళినావా థర్డ్ గేరా? ఓకే థర్డ్ గేరా వెరీ నైస్. ఓకే అర్థమైంది, మైండ్లో ఉంది కదా. ఇప్పుడు ఫోర్త్కి వచ్చేసాయి. ఓకే కార్ అయితే రన్నింగ్లో లేదు, ఓన్లీ గేర్లు వేయడమే నేర్పిస్తున్నాను కూర్చోబెట్టి. మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఓకే ఫోర్త్లో ఉంది. ఫిఫ్త్ గేర్ ఓకే లేదు, ఫోర్త్ గేర్లోనే ఉంది, ఇంకా థర్డ్ గేర్లో. ఫిఫ్త్ గేర్ అంటే ఇక్కడ లాస్ట్లో గుంజాలి. సో అక్కడ మనకు కొన్ని సింబల్స్ కూడా ఇచ్చారు కార్ వాళ్ళు, ఓకేనా? ఆ సింబల్స్ని బట్టి మీరు ఫిఫ్త్ గేర్లో వేసుకోవాలి. ఓకే ఫిఫ్త్ గేర్లో పడింది. సో ఇప్పుడు రన్నింగ్లో రివర్స్ అయితే వేయలేము. సో ఇప్పుడైతే మనం తెలుసుకున్నాము గేర్లు కూడా, అంటే ఇప్పుడు కూర్చున్నప్పుడు. కానీ మీరు గేర్లు వేసేటప్పుడు గేర్ల వైపు చూస్తున్నారు కాబట్టి గేర్ల వైపు చూడకుండా మనము ఇప్పుడు గేర్ కూడా వేయాలి. అంటే ఇప్పుడు ముందు చూస్తున్నారు, కార్ తోలుతున్నారు, గేర్ వైపు చూడట్లేదు. ఓకే రోడ్ని చూసి గేర్ వేయాలి. ఓకే సెకండ్ గేర్ ఏంటి? రోడ్ చూసుకుంటూ గుంజకూడదు, స్ట్రైట్గా. ఎట్లా అంటే ఎట్లా గేర్లు వేయకూడదు, నిదానంగా. ఫస్ట్ గేర్ నిదానంగా వేయండి. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నారు, మళ్ళీ క్లచ్ ప్రెస్ చేసి సెకండ్ గేర్లోకి రావాలి. అన్నిసార్లు చెక్ చేసుకో అవసరం లేదు. ఓకే సెకండ్ గేర్కి వచ్చేసినారు కదా. సో ఇప్పుడు థర్డ్, మళ్ళీ రన్నింగ్లో ఉన్నారనుకోండి మీరు, కారు థర్డ్ గేర్ వేస్తున్నారు. అక్కడ చూడకూడదు, కింది కూడా చూడకూడదు, కొద్ది కూడా కిందికి చూడకుండా. ఏంటి కూర్చొని కార్లోనే కూర్చోవాలి. ఇప్పుడు మనం రన్నింగ్లో నేర్చుకోవట్లేదు, కార్లో కూర్చొని కార్ నేర్చుకుంటున్నాం. ఏమంటారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, సో మీకు బాగా నచ్చిందా లేదా అనేది కింద నాకైతే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టేసి కామెంట్ అనేది చేస్తే సో నాకు కూడా అర్థమవుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనేది నేను ఇస్తాను. సో ఇప్పుడు మనకి కార్లోనే ఉంటూ గేర్లు ఎలా వేయాలి అంటే, రన్నింగ్లో మనం గేర్లు వేస్తున్నట్టు మనము మైండ్లో ఫిక్స్ చేసేసాము. ఆల్రెడీ ఫిక్స్ అయిందా లేదా మీకు మైండ్లో? ఫిక్స్ అయింది. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు మూమెంట్ నేర్చుకోబోతున్నాము. సో ఓకే ఇప్పుడు 4th 5th వరకు అయితే నేర్చుకున్నాము. సో హ్యాండ్ బ్రేక్ తీసేది తెలుసు కదా. సో హ్యాండ్ బ్రేక్ తీసారా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే ఇప్పుడు డోర్ వేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కార్ బయట ఉన్నాను, మీరు కార్ లోపల ఉన్నారు. ఇప్పుడు నేను లోపలికి రాబోతున్నాను. అంతకంటే మీరు ధైర్యం చేసి ముందుకు వెళ్ళగలరా లేదా? ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, ఇప్పుడు డ్రైవ్ చేయగలరా? నేను పక్కన ఉండాలి ఒకసారి. ఉండాలా? ఓకే సో అంతకంటే ముందు ఇక్కడ మనకి మిర్రర్ కూడా ఉంది కదా. సో ఈ మిర్రర్లో బ్యాక్ సైడ్ కానొస్తుందా మిర్రర్? సో మనకు మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా కంపల్సరీ అవసరం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ మిర్రర్ టు ఇక్కడ బ్యాక్ సైడ్ డోర్ చూసారు కదా. సో ఈ డోర్, ఈ వ్యూ అనేది కంపల్సరీ కనపడాలి మనకి. అంటే ఇప్పుడు మనం మిర్రర్ని సెట్ చేద్దాం. ఓకే ఇప్పుడు మనము కార్లో ఉన్నాము అండ్ గేర్ల గురించి అయిపోయింది. సో మనం కార్లోనే కూర్చొని రన్నింగ్లో గేర్లు వేసినట్లు ఊహించుకున్నాము. సో మనకు కార్ అనేది మన మైండ్లో ఫిట్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పే మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ అనుకోండి, ట్రిక్స్ అనుకోండి, ఇంకేవైనా అనుకోండి, కాకపోతే ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. సో మీకు మోటార్ డ్రైవింగ్ స్కూల్లో ఎక్కడైనా కానీ నేర్పించిండొచ్చు. సో ఇక్కడ మనము మన ఏకేఎస్ గేర్ యూట్యూబ్ ఛానల్లో సో మీకు అర్థమయ్యేలా చాలా ఈజీగా నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి సో దీనికోసం ఒక లైక్ అనేది కంపల్సరీగా నేనైతే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చెయ్యండి. సో మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి సైడ్ మిర్రర్ సెట్ చేసుకోవాలి. బ్రో నీకు సైడ్ మిర్రర్ సెట్ చేసుకోవడం వస్తుందా రాదా? రాదండి. మీకు సైడ్ మిర్రర్ సెట్ చేసుకోవడం రాదు కాబట్టి మనము మిర్రర్ కార్లో ఇప్పుడు కూర్చున్నావు, నువ్వు కంఫర్ట్ జోన్లోనే ఉన్నావు, అయినా సైడ్ మిర్రర్ కనబడట్లేదు. సో చాలా దూరం ఉంది. ఇక్కడ మనకి కొన్ని బటన్స్ కావచ్చు. ఓకే ఇలా రైట్ పెట్టుకున్నామంటే ఇట్లా లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ మిర్రర్ అనమాట. ఇది రైట్ సైడ్ కాబట్టి మనం ఇలా రైట్గా అనుకోలేం. సో ఇలా మన డోరు. సో ఇప్పుడు మన కారు కానొస్తుంది కదా. సో అంత కూడా కనపడాల్సిన అవసరం లేదు. సో ఇలా డోర్ వరకు. ఇప్పుడు ఓకే మీరు సీట్లో కూర్చున్నారంటే కూడా మనకు బ్యాక్ సైడ్ ఏమొస్తుందని అర్థమవుతుంది. ఇప్పుడు నేను సీట్లో కూర్చున్నాను. సో మనకు కొద్దిగా పైకి పోవాలి, ఇలా కొద్దిగా పైకి పెట్టుకుని సో మనకి బ్యాక్ సైడ్ హ్యాండిల్ ఉంటుంది కదా. సో ఇక్కడ హ్యాండిల్ వరకు మన కారు అంటే మనకు బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎవరు వస్తున్నారు ఏంటని కనుక్కోవడానికి. ఓకే ఇక్కడ కూడా సేమ్ అంతే. సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ బాడీ అంటే ఇంట్లో డేంజర్ లైట్ అండ్ 2 డోర్ హ్యాండిల్స్ కూడా మనకి కనబడుతున్నాయి. అలాగా మనము మన సైడ్ మిర్రర్స్ ఫిక్స్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు రెడీ. సో ఇప్పుడైతే మనము
మూవ్ అవ్వడానికి రెడీగా ఉన్నాము. సో ముందైతే మనం ఫస్ట్ గేర్ వేసుకోవాలంటే క్లచ్ పైన కాలు, బ్రేక్. ఓకే రెడీ బ్రో? సో ఫస్ట్ గేర్ వేయండి. ఇది వచ్చి ఫస్ట్ గేర్. ఒకసారి వేయండి ఫస్ట్ గేర్. సో ఇలా పట్టుకోకూడదు ఫస్ట్ గేర్ అని చెప్పిన. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇలా పట్టుకోవాలి ఫస్ట్ గేర్. లేదంటారా? సో ఇలా అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఫస్ట్ గేర్ ఇలా పట్టుకొని ఇలా గుంజుకోవాలి. ఒకసారి గుంజుకోండి, గట్టిగా పట్టుకొని. ఓకే, ఇలా పట్టుకొని ఇప్పుడు ఫస్ట్ గేర్. ఓకే, ఫస్ట్ గేర్లో ఉన్నాం. క్లచ్ ఉంది, బ్రేక్ పైన కాళ్ళు పెట్టుకోండి. ఇప్పుడు క్లచ్ని చిన్నగా ప్రేమగా, చిన్నగా ప్రేమగా క్లచ్ అనేది, క్లచ్ స్లోగా వేసేయండి. ఒకసారి బ్రేక్ పైన కాలు తీసేస్తే, చిన్నగా బ్రేక్ పైన కాలు తీస్తూ క్లచ్ మూమెంట్ స్లోగా బ్రేక్ పైన కాలు తీయాలి, బ్రేక్ పైన కాలు లేకుండా. ఓకే, బ్రేక్ పైన కాలు తీయండి, అట్లా రాదు కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను.